భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్దంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ కి చెందిన F-16 ఫైటర్ జెట్ పైలట్ ను ఇండియన్ ఆర్మీ సజీవంగా పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. రాజస్థాన్ జైసల్మేర్ లో అతడిని కస్టడీలోకి తీసుకున్నట్టుగా నిఘా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. దీనిపై మరికొద్దిసేపట్లో అధికారిక ప్రకటన కూడా రాబోతోంది. అయితే మరోవైపు ఆపరేషన్ సింధు రెండో రోజు కొనసాగుతోంది. భారత్ పాకిస్తాన్లోని లాహోర్, సియోల్కోట్, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నగరాలపై అటాక్ స్టార్ట్ చేసింది. అక్కడి పాకిస్తాన్ క్షిపణుల్ని, డ్రోన్లని ధ్వంసం చేస్తుంది. మరోవైపు పాకిస్తాన్ జమ్మూపై హమాస్ తరహా డ్రోన్ దాడులకి పాల్పడుతోంది. అయితే భారత వాయుసేన పాక్ ప్రయోగించిన దాదాపు 8 క్షిపణులు, డ్రోన్లను కూల్చివేసింది. మరోవైపు భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితి ముదురుతున్న వేళ అనేక రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దు జిల్లాలో ఇప్పటికే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పాఠశాలలు మూసివేశారు. పోలీస్ సిబ్బంది, ఇతర అధికారులు సెలవులను రద్దు చేశారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్తో సహా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయి.